చైనా హాంకాంగ్ను వణికిస్తున్న వీఫా తుఫాన్ హాంకాంగ్, షాంఘై, మకావ్ ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిశాయి. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. అక్కడ నేలకి భారీ వృక్షాలని ఒరిగిపోయాయి. పలు అపార్ట్మెంట్లకు సంబంధించిన సెల్లార్లలో కానీ లేకపోతే విజువల్స్లో చూడండి, 140 కిలోమీటర్స్ పర్ మినిట్, ఆ స్పీడ్లో గాలులు వీస్తున్నాయి, వృక్షాలు ఊగుతున్నాయి. చూడండి విజువల్స్లో, మనుషులు ఎగిరిపోయే అంతగా ఆ గాలులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తే సౌత్ కొరియా కావచ్చు, వియట్నాం కావచ్చు, అంతకుముందు జపాన్లో కావచ్చు, ఎర్త్క్వేక్స్ కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయి. ఒక విపత్తు అంటే మన క్లైమేట్ చేంజ్ వల్ల. చూడండి, అక్కడున్న పోల్స్ని పట్టుకున్నా కూడా మనుషులు ఆగట్లేదు. గాలికి ఎగిరి అతి దారుణంగా దూరం, అంటే ఒక 5 feet 10 feet దూరం వెళ్ళి పడిపోతున్నారు. ఆ రకంగా ఉన్నాయి అక్కడ గాలులు. 4 రోజుల వ్యవధిలోనే 600 నుంచి 800 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అక్కడ. అంటే అర్థం చేసుకోండి, అక్కడ బోట్స్ అన్నీ, అంటే ట్రేడ్ ఫిషింగ్కి వెళ్ళే అన్నీ కూడా ఆగిపోయినాయి. అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఆగిపోయింది. హై స్పీడ్ ట్రైన్స్ కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, సబ్వేస్ కావచ్చు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ షట్ డౌన్ చేసేసింది. అంటే వాళ్ళు ఆపరేట్ చేయలేని పరిస్థితి ఉంది. మనం చూస్తే అలలు చూడండి, ఆల్మోస్ట్ 10 feet 15 feet హైట్ అలలు కూడా వస్తున్నాయి.